తిరుగుమాట. సొంత పార్టీపైనే నేతల విమర్శలు. 10 ఏండ్లుగా మౌనం, ఇప్పుడు అసహనం. గతం విప్పుతూ అధినేతకు చురుకులు. వాస్తవాలు తెలుసుకోవాలంటూ హితవు. ఉద్యమ వ్యతిరేకులే పెద్దపీట వేశారని మండిపాటు. జోకుడు బ్యాచ్కే ప్రయారిటీ ఇచ్చారని ఫైర్. అందుకే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలంటూ ఆగ్రహం. హాట్ టాపిక్గా ఎమ్మెల్సీ తక్కలపల్లి కామెంట్స్ ఆయుధంగా మార్చుకునేందుకు అధికార పార్టీ ప్లాన్. సో నిజంగా అంటే ఉన్నమాటే అన్నాడు కదా తక్కలపల్లి రవీందర్రావు గారు. మీరు చూడండి, ఇప్పుడు క్యాబినెట్లో తెలంగాణ జెండా ఎత్తనోడు, తెలంగాణ గురించి మాట్లాడనోడు, వాళ్ళందరూ కూడా మంత్రుల పదవులు ఇచ్చారు. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ రోజు మాట్లాడిండండి తెలంగాణ గురించి? ఆ ఉద్యమంలో పాల్గొన్నాడా? ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఏ రోజు పాల్గొన్నాడండి? ఎప్పుడన్నా మాట్లాడిండా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 4-5 ఉన్నారు. సో వీళ్ళందరినీ తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడము, వాళ్ళు పొగిడిపోతే ఈయన పొంగిపోవడము. కానీ ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా మన తప్పుల్ని ఎత్తి చూపించేటోడే అసలు సిసలైనటువంటి మిత్రుడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరికైనా వర్తిస్తుంది, ఏ పార్టీకైనా వర్తిస్తుంది. సో ఒకళ్ళు తప్పులు ఎత్తి చూపించినప్పుడే మీలో ఉన్నటువంటి లోపాలు తెలుస్తాయి. ఆ లోపాలను సరిదిద్దుకుంటే సక్సెస్ ఎన్నడూ ఎప్పుడు మన వెంటే ఉంటుంది, మీ వెంటే ఉంటుంది. అతను చెప్తే మనం ఎందుకు వినాలిరే అని అన్నట్లనే చెప్తాడు. నేనంటే నచ్చదు, నేనంటే గిట్టదు, కావాలని చెప్తుండే వాళ్ళు మా భద్రశత్రువులు అనుకుంటే సో ఇటువంటి సందర్భాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నేను మరొక్కసారి అందరికి కూడా చెప్తా ఉన్నా ఈ విషయంలో. సో టక్కలపల్లి గారు మాట్లాడింది వాస్తవమే కదా, దాంట్లో కొట్టిపడడానికి లేదు. అబద్ధాన్ని నిజం చేయట్లే, నిజమే నిజంగా చెప్తున్నాడు. కాకపోతే ఈ 10 ఏళ్ల నుంచి ఎవరికి చెప్పుకున్నాడు ఆయన బాధ? ఇట్లా అవుతుందని బాధ చెప్పుకున్నాక ఇన్నరో లేదో. సో ఇప్పుడు బయటికి వచ్చి ఇట్లా చెప్తున్నారు. బయటకంటే ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి ఇగో ఇప్పుడైనా జర సరిదిద్దుకోండి అంటే ఇక్కడ ఏదో ఆయన అసంతృప్తితో ఉన్నాడని కాదు, అట్లా అని లేదని కాదు. ఇట్లా చేసిండ్రు, మీ వల్లనే ఇట్లా అయింది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సరిదిద్దుకుంటారు ఇకనైనా అని. ఓకే, ఒకసారి మొత్తం చూద్దాం వివరాల్లోకి వెళ్ళి. సొంత పార్టీపైనే నేతల విమర్శలు, 10 ఏండ్లుగా మౌనం, ఇప్పుడు అసహనం. ఇక చూడండి, మొన్నటి వరకు గులాబీ బాస్ మాటలకు జీ హుజూర్ అంటూ తలలూపిన బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం వాయిస్ పెంచుతున్నారు. ఇంతకాలం దిగమింగుకున్న అసంతృప్తి ఒక్కసారిగా బగ్గుమంటుంది. సొంత పార్టీ అధినేతపైనే అసహనాన్ని వెళ్ళగక్కుతున్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలంటూ చురుకులు అంటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, ఆలోచించకుండా అసెంబ్లీ ఎన్నికల టికెట్లు కేటాయించారని, అందువల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయని, ఇదంతా కూడా స్వయంకృత అపరాధమని విమర్శిస్తున్నారు. ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమ వ్యతిరేకులను ప్రయారిటీ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో జోకుడు బ్యాచ్కు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందంటూ తాజాగా ఎమ్మెల్సీ రవీందర్రావు చేసినటువంటి కామెంట్స్ నిన్నంతా కూడా వైరల్ అయింది. అండ్ అలాగే జోకుడు బ్యాచ్కే ప్రయారిటీ, వాళ్ళే అసలైన లీడర్లను తొక్కేసిండ్రు, వాళ్ళే అసలైన లీడర్లను తొక్కేశారు. వాస్తవమే కదా. వాస్తవాలు చెప్తే అధిష్టానం పట్టించుకోలేదు. నోట్ దిస్ పాయింట్. వాస్తవాలను చెప్తే ఏ రోజు కూడా అధిష్టానం పట్టించుకోలేదు. మరి మా బాధ కూడా అదే కదా. మేము కూడా మస్తు వాస్తవాలు చెప్పినాం, ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు ఆకులు కాలినాక చేతులు పట్టుకొని లాభం లేదు. ఓకే, సో వాస్తవాలు చెప్తే అధిష్టానం పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు సంచలన కామెంట్స్ ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం మనం. గులాబీలో తిరుగుమాట ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన నేతలు ఎవరు కూడా కట్టు దాటలేదు. అధిష్టానం చెప్పిన ప్రతి విషయానికి తలూపారు. అధిష్టానం సూచిస్తే తప్ప మీడియా ముందుకు వచ్చేవారు కాదు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే తీరులో అగ్రనేత నిర్ణయమే ఫైనల్గా భావించారు. ఆయన మాటే వేదంగా పాటించారు. కానీ ప్రస్తుతం గులాబీ పార్టీ అధికారానికి దూరం కావడంతో ఆ పార్టీలోని నేతలు అసంతృప్త గలం విప్పుతున్నారు. అధిష్టానం చేసిన తప్పులను ఎత్తి చూపుతూ విమర్శలకు దిగుతున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అధిష్టానం తెలుసుకోలేదని, ప్రజలతో కనెక్టివిటీ సైతం పెంచుకోలేకపోయిందని, అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పలేదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పార్టీ అధినేత వాస్తవాలు తెలుసుకోవాలంటూ చురుకులు అంటిస్తున్నారు. వాస్తవాలను పట్టించుకోలేదు. ఉద్యమ వ్యతిరేకులకు పదవులు ఇస్తే జిల్లాలో పార్టీ ఎలా బలోపేతం అవుతుందన్న ప్రశ్న ఆ పార్టీ నేతల్లో నుంచే వినిపిస్తుంది. దీనికి తోడు పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లో ప్రజలకు ఇరిటేషన్ తెప్పించేలా వ్యవహరించారని, అందుకే ఎన్నికల్లో బీఆర్ఎస్కు చెందిన చాలామంది సెట్టింగులు ఓటమి పాలయ్యారనే
అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలు చెప్పే వారి మాటలను అధిష్టానం వినకపోగా కోటరీలోని వారి అభిప్రాయాలకే కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలున్నాయి. వాస్తవాలను వివరించే వారికి గులాబీ బాస్ అవకాశం ఇవ్వలేదని, ఛాన్స్ ఇచ్చి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఇప్పుడు మొత్తుకుంటున్నారు. పార్టీకి అధినేతకు ఇంతకాలం లాయల్గా ఉన్నవారే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల తర్వాత గతంలోని తప్పులను బయటకు తీస్తున్నారు. క్రమశిక్షణ తప్పి మాట్లాడుతున్నారని కొందరు అంటూ ఉంటే ఇప్పటికైనా గొంతు విప్పే స్వేచ్ఛ లభించిందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అధికార పార్టీకి ఆయుధంగా మరోవైపు పార్టీ అధిష్టానంపై తక్కెలపల్లి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ కాంగ్రెస్కి ఆయుధంగా మారనున్నాయి. సో ఇక్కడ గ్రూప్ రాజకీయాల విషయానికి వస్తే ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్కు గుర్తింపు ఉంది. కానీ అధికారం చేపట్టిన తరువాత మాత్రం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పోరాడిన వారిని, పార్టీ కోసం పనిచేసిన వారిని అధిష్టానం పక్కన పెట్టిందనే విమర్శలు ఎదుర్కొంది. ఇతర పార్టీల్లో గెలిచిన వారిని బీఆర్ఎస్లో చేర్చుకోగా గ్రూపు రాజకీయాలు, కొత్త పాత నేతల మధ్య విభేదాలు తలెత్తాయన్నది బహిరంగ రహస్యం. ఉద్యమంలో పాల్గొన్న వారిని పథకం ప్రకారమే కేసీఆర్ దూరం పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మేధావులతో అడ్వైజరీ కమిటీ వేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ గద్దర్ లాంటి నేతలను కలవడానికి కూడా ఇష్టపడలేదన్న మాటలు ఇప్పుడు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. సో చూడండి, సో ఇట్లా గెలిచినప్పుడు ఎన్నడూ మాట్లాడని వాళ్ళు ఓడిపోయాక మాట్లాడుతున్నారు. అంటే ఇన్ని రోజులు మీకు చెప్పడానికి సంకోచించిండ్రు. మీరు మీ వాళ్ళకు కూడా మీ వాళ్ళ ఇబ్బందులు కూడా మనస్ఫూర్తిగా తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యారని మాత్రం ఇక్కడ 100% మనం చెప్పచ్చు. తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది.